హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను. దానికోసం ముందుగా నేను ఫ్రిడ్జ్లో కూరగాయలన్నీ తీసి బయట పెట్టేశాను. ఈ విధంగా అన్నీ బయట పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ క్లీన్ చేసుకుందాం. నేను బ్రష్ యూస్ చేస్తున్నాను. ఇందులో బ్రష్తో క్లీన్ చేస్తే చాలా ఈజీగా పోతుంది. ఈ విధంగా ఈ రబ్బర్లో చాలా డస్ట్ ఉంటుంది, అలాగే కొన్ని కాక్రోచెస్ కూడా ఉంటాయి. ఈ విధంగా అనడం వల్ల ఇందులో నుంచి బ్రష్తో క్లీన్ చేయడం వల్ల అంతా వెళ్ళిపోతుంది. నేను ఫస్ట్ డోర్ క్లీన్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ డోర్కున్న పార్ట్స్ అన్నీ తీసేసాను. ఫ్రిడ్జ్ డోర్కున్న ఈ పార్ట్స్ అన్నీ తీసేసిన తర్వాత కొలిన్ అంతా స్ప్రే చేసి నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ డోరు చూడండి ఎంత నీట్గా అయిందో. చూడండి ఫైనల్గా డోర్ అయితే నీట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేసుకుందాం. ఈ షీట్స్ వచ్చేసి మేము ఆన్లైన్లో తీసుకున్నాము. 3 వచ్చాయి ఇలాంటివి. లోపల పార్ట్ కూడా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను నేను. కొలిన్ వేసుకొని గ్లాసెస్, అలాగే ఫ్రిడ్జ్లో మేము ఈ గ్లాజరీస్ కూడా పెట్టుకుంటాము. పల్లీలు, పుట్నాలు, మెంతులు, మినప్పప్పు, చింతపండు. మెయిన్ చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చింతపండు నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఫైనల్గా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేశాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇవి 2 సైడ్స్ డిజైన్స్ వచ్చాయండి. మనం ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఫైనల్గా అయితే లోపలంతా క్లీన్ చేసేసాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసి ఇలా సెట్ చేసేసి పెట్టేశాను. ఇప్పుడు బయట క్లీన్ చేస్తాను. ఫైనల్గా బయట కూడా క్లీన్ చేసేసానండి.